చేయడానికి మరి యొక్క మందిర ఆవరణానికి నడిపించిన విధానాన్ని బట్టే మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే తండ్రి, మరి యొక్క ఆదివారం మరి మీ గురించి కొన్ని మాటలు చెప్పబోచుండగా మీ యొక్క నడిపింపు సహాయం మాకు దయచేయండి. ప్రతి ఒక్క అపవాది ఆటంకాలను అడ్డగించమని, ప్రతి దాంట్లోనూ మీ నామానికి మహిమ తెచ్చేవారుగా, ఘనత తెచ్చేవారుగా ఉండటానికి సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చెబుతాను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తనను తాను దేవుడిగా కనపరుచుకున్నాడు. అలాగే అనేక మందికి ఎన్నో లెక్కలేనటువంటి అద్భుతాలు సూచిక్రియలు చేశాడు. అనేక మందికి దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఎంతో గొప్ప వైద్యం చేసుకుంటూ తన సువార్త పనిలో ముందుకు కొనసాగుకుంటూ ఉన్నాడు. ఇలా కొనసాగే టైంలోనే ఎన్నో విపత్తులు వస్తూ ఉంటాయి ఎదురు. ఒక మంచి పని చేస్తున్నాడంటే ఎవరైనా సూటిపోటు మాటలతో గుచ్చుతూ ఉంటారు. అలాగే ఆ కాలంలో కూడా యేసుక్రీస్తు వారు ఒక మంచి కార్యం చేస్తూ ఉన్నాడు. మరి రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే అనేకమైన ఆత్మలని రక్షిస్తూ తన తండ్రి రాజ్యాన్ని వ్యాపిస్తూ ఇందులోనే అనేకమైన సూచిక్రియలు కానీ, అనేకమైన అద్భుతాలు కానీ, అసలు లెక్క చెప్పలేనటువంటి రోగాలు నయం చేయడం కానీ ఎన్నో చేసుకుంటూ కొనసాగాడు ఆ కాలంలో. దీన్ని ఏలు చూపించి నువ్వు దీనికి ఎన్నో పోటులు, ఎన్నో అనరాని మాటలు, ఎన్నో నిందలు. అంటే ఒక పని చేస్తున్నాడంటే అక్కడ గ్యారంటీగా వ్యతిరేకత అనేది చాలా వచ్చింది. ఇప్పుడు కూడా చూడండి, మనం ఏదన్నా గొప్ప మంచి కార్యక్రమం చేస్తున్నాం అనుకోండి, దానికి ఆపోజిట్గా ఎవరో ఒకళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ముందు వచ్చేసి దాన్ని ఏదో కూడా చేసేసేయాలి, దాన్ని ఏదో కూడా నాశనం చేయాలి, దాన్ని చెల్లాచెదిరి చేయాలని చూస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వారు చేసే టైంలో కూడా ఈ పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, శాస్త్రులు కానీ వీళ్ళంతా కూడా క్రీస్తు చేసే ప్రతి పనికి ఏ స్వస్థత చేసినా కానీ అక్కడ అడ్డంకి పెడుతూనే ఉన్నారు. ఆయనని అవమానిస్తూ ఉన్నారు. ఆయనని ఒక మనిషిలాగానే చూసారు వాళ్ళు. అసలు దేవుడిగా ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. అసలు దేవుడిగా కూడా గుర్తించలేదు ఎప్పుడు. ఒక మనిషి కోణంలో ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఈయన ఒక మనిషే. అలాంటి తరుణంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త ఈ యొక్క సందర్భాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు. ఈ సందర్భమే ఈ యొక్క 20 నిమిషాలు చెబుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం ఒకసారి అక్కడి నుండి మనం కిందకి చదువుకుంటా వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఒక అద్భుతాన్ని చేశాడు. ఇక్కడ ఒక దయ్యం పెట్టిన వ్యక్తిని దయ్యాన్ని వదలగొట్టాడు. ఇక్కడ దయ్యాన్ని వెళ్ళగొడితే ఇక్కడ ఉన్న పరిసయ్యులు ఏం చేస్తున్నారు? అసలు నువ్వు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టింది నువ్వేమో నీ యొక్క దీంతో కాదు, ఆల్రెడీ నువ్వు ఒక దయ్యం అనేది ఉంది, దాని యొక్క శక్తి ద్వారా నువ్వు వెళ్ళగొడుతున్నావు అని ఇక్కడ క్వశ్చన్లు వేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ బయల్జేబ్ అనే ఒక దేవత ఉంది. ఆ బయల్జేబ్ అనే దేవత ఆల్రెడీ దయ్యాలను ఇవన్నీ కూడా వెళ్ళగొట్టేది. దాని శక్తితోనే నువ్వు చేస్తున్నావు. నీ ప్రయోగం అనేది ఏమీ లేదు దీంట్లో.
అసలు నీ ప్రమేయం ఏమీ లేదు దీంట్లో అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్లు వేస్తున్నారు. ఇక్కడ ఒక మంచి గొప్ప కార్యం చేస్తున్నాడు. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ అసలు ఈ పరిసయ్యులు కానీ వీళ్ళు అసలు దీన్ని అనడానికి గల రీజన్ ఏంటి? అసలు దయ్యాన్ని నువ్వు ఆ శక్తి ద్వారాగా, ఆ బయలుజేబు ద్వారాగా నువ్వు వెళ్ళగొడుతున్నావు అనడానికి రీజన్ ఏంటి? దానికి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? అసలు దాన్ని ఏ ఉద్దేశం ద్వారా వీళ్ళు అంటున్నారు? వీళ్ళు అంతకుముందు ఎక్కడన్నా చూసారా అలా అనడానికి? ఎక్కడ చూసుంటే అనాలి మరి, లేకపోతే లేదు. అంటే అట్ట బయలుజేబుల ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు ఎక్కడన్నా చూస్తే అలా అనాలన్నమాట. లేకపోతే ఎలా మరి? దాని అదెలా వర్కౌట్ అయ్యిద్ది? అది ఆ వర్కౌట్ అవ్వదు. మరి వీళ్ళు ఎందుకు అలా అన్నారు? అసలు ఆ బయలుజేబు అనే దేవత, ఆ దయ్యము అనేది మరి వీళ్ళకి ఎలా, దేన్ని సాదృశ్యంగా తీసుకుని చెప్పారు? అది ప్లస్ యేసుక్రీస్తు వారిది, నువ్వే దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా చేస్తానని చెబుతున్నారు మళ్ళీ. అసలు ఆ బయలుజేబు అనే దేవత అసలు ఏ కాలం నాటిది? ఏ కాలం నాటిది? అసలు ఆ దేవత ఏ కాలంలో ఆరాధించబడింది? ఈ పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, యేసుక్రీస్తు చేసే సూచక్రియలు కానీ, అద్భుతాలు కానీ ఇవన్నీ కూడా వ్యతిరేకించడానికి ఎనమ్మాల ఆధారాలను పట్టుకొని తీసుకొస్తారు వీళ్ళు. ఆధారాలంటే ఇప్పుడు మనం వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆధారాలు తీసుకొని వచ్చారా? ఇదిగో ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది రాళ్లతో కొట్టమని అని చెప్పి తీసుకొచ్చారు. ఎక్కడ కూడా ఏదో ఆధారం ఉంది. ఆ ఆధారం అది వీళ్ళు ఊరికే అంటలేదు. ఈ బయలుజేబు అనే దేవత పాత నిబంధన కాలం నుండే ఉంది. అసలు ముఖ్యంగా దీన్ని ఆరాధించే భక్తులు మనం చూసుకున్నట్లయితే ఇది ఐగుప్తు నుండి కన్వర్ట్ అయ్యకుండా వచ్చింది. అసలు ఐగుప్తు నుండే కదా విగ్రహాలు, దేవతలు ఇవన్నీ అసలు ఎక్కడి నుండి అన్ని పుట్టుకొచ్చినాయి. అక్కడ నుండి అన్ని జనాలు అన్ని విస్తరించిపోయింది. అంతకు ముందు కూడా ఉన్నాయి. అసలు ఈ దేవత ఎవరు కొలిసేది? మరి ఈ దేవతను కొలిసే జనాంగం ఫిలిస్తీన్లు ఎక్కువ శాతం. ఫిలిస్తీన్లు ప్రధాన దేవత ఈ యొక్క బయలుజేబు దేవత. వీళ్ళు ఎక్కువగా దీన్ని ఆరాధిస్తూ ఉంటారు. దీన్ని ప్రతిసారి కూడా దీన్నే హైలైట్ చేసుకుంటూ మా దేవత, మా దేవుడని ఆరాధిస్తున్నారు. వీళ్ళతో పాటు కానానీయులు కూడా ఉన్నారు. ఇలాగే వీళ్ళతో పాటు ఇజ్రాయేల్ కూడా యాడ్ అయ్యారు. మళ్ళీ అలా చాలా జనాంగం యాడ్ అయిపోయారు. ఇజ్రాయేల్ కూడా 100 సంవత్సరాలు ఆరాధిస్తారు ఈ దేవతని. పాత నిబంధనలోకి వెళ్తే 100 సంవత్సరాలు ఆరాధించారు. ఒకసారి చూడండి, దేవుడే చెబుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం అక్కడ ఎన్ని దేశస్తులు వాళ్ళు ఆరాధించారు. రగిలిపోయింది అంతే ఒక్కసారి. చాలండి. అంటే వీళ్ళు ఆల్రెడీ దేవుడు ఒక ప్రణాళిక వేసుకొని వీళ్ళందరిని ఒక జనాంగాన్ని నడిపించుకుంటూ వస్తే అసలు ఆ దేవుడినే మర్చిపోయారు వీళ్ళు. మర్చిపోయింది గాక మళ్ళీ అనేకమైన ఆచారాలకు లోబడిపోయి ఆ పక్కనుండ వాళ్ళకి కన్వర్ట్ అయిపోయి, ఆ పక్కనుండ జనాలకు అన్ని జనుల్లో కన్వర్ట్ అయిపోయి వాళ్ళు ఆరాధించే దైవానికి డ్రాప్ అయిపోయారు. అలా కన్వర్ట్ అయిపోయారు చాలామంది. అలా అసలు దేవుణ్ణే మర్చిపోయారు. అసలు నిజ దేవుణ్ణే మర్చిపోయారు. అసలు ఆరాధించబడే దేవుణ్ణే మర్చిపోతున్నారు.
అలా ఎంతమంది దేవుళ్ళ చుట్టూ దేవతల చుట్టూ తిరిగారో చూడండి ఒకసారి. దేవుడే చెబుతున్నాడు ఇక్కడ ఆల్రెడీ. ఎంతమంది దేవుళ్ళని దేవతలను పూజించారు వీళ్ళు కూడా. అందుకని వీళ్ళకి బాగా తెలుసు. అందుకని పరిసయ్యులకి సద్దూకయ్యులకి పురాతనం నుండి తెలుసు అనమాట. ఏం తెలుసు? ఆల్రెడీ ఈ దయ్యం శక్తి ఎవరి ద్వారాగా పోతుందో, నువ్వు ఎవరి ద్వారాగా దయ్యాలను వెళ్ళగొడుతున్నావో బాగా తెలుసులే మాకు అని అక్కడ క్వశ్చన్లు వేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ దీని గురించి నేను గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే ఫిలిస్తీన్లు ఎంతమంది దేవతలను ఆరాధించారంటే గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు అమ్మో, హిస్టరీ అనేది చాలా అసలు ఎప్పుడు నుండో ఉంది. ఆ చర్చింగ్ కాస్త ఇప్పుడు దేవుళ్ళుగా చేంజ్ అయిపోయి, దేవతలుగా చేంజ్ అయిపోయి, మనుషులను కూడా దేవుళ్ళగా యాడ్ చేసుకొని, వాళ్ళు కూడా చేంజ్ అయ్యి మళ్ళీ దేవతల పేర్లు పెట్టుకొని అట్టా ఇప్పుడు ఇండియా దాకా వచ్చేసారు చాలామంది. అసలు నేను ఆ హిస్టరీ చూస్తే నాకే మతిపోయింది. ఎంతమందా అసలు అక్కడ ఆ కాలంలో ఉన్న ఆ దేవతల దేవుళ్ళు ఇప్పుడు వరకు ట్రాన్స్లేషన్ అయిపోయిందా? ఇప్పుడు అందుకని వీళ్ళు కూడా వాళ్ళు చేసిన పనుల్లో వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు చేసే ఆరాధన వీళ్ళు కూడా చేశారు. వాళ్ళు చేసే బలులకి, బలిపీఠాలకి, వాటన్నిటికి కూడా వీళ్ళు కూడా మొక్కులు చెల్లించారు, ఆరాధించారు, అన్నీ కూడా చేశారు. చిన్నపిల్లల్ని బలి ఇవ్వటం, గొండాలను దాటడం, ఆల్రెడీ పాత నిబంధనలో చెప్పాడు. ఇవన్నీ క్లియర్ కట్గా అన్నీ రాయించాడు. ఇవన్నీ చేసుకుంటూనే వచ్చారు వీళ్ళంతా. ఇవన్నీ తెలిసి వీళ్ళ పితరులు అంతా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ క్వశ్చన్లు వేస్తున్నారు యేసుప్రభుని. అసలు నీ ఉద్దేశం ద్వారాగా అసలు నీ ప్రమేయంతో ఏం అక్కడ వెళ్ళగొడతలేదయ్యా. అక్కడ ఆల్రెడీ బయల్జెబూబు అనే దేవత ఉంది. ఆల్రెడీ దాని ద్వారాగానే నువ్వు వెళ్ళగొడుతున్నావు అని చెబుతున్నారు. ఆల్రెడీ వీళ్ళు కూడా అందులో పడిపోయిన వాళ్ళే. వీళ్ళు కూడా బయలుదేవతగా ఆరాధించిన వాళ్ళే. ఏలియా సందర్భంలో చూడండి, యెజబెలు మొత్తాన్ని ప్రవక్తలను అందరం చంపేస్తే ఏలియా గారు ఒక్కడే